23 నెలల కాంగ్రెస్ పాలనలో మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన రాలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలోనే ఎందుకు గుర్తొచ్చిందని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చని రేవంత్ సర్కార్ను ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రజలు తమ ఓటుతోనే ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగరడం ఖాయమంటున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. ప్రచారం అనేది జోరుగా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ గల్లీ గల్లీకి తిరుగుతూ కూడా గడప గడప తిరుగుతూ బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగానే రేపటి నుంచి కేటీఆర్ రోడ్ షోలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ అనేది ఎలా ఉంది? ఎర్రగడ్డకు సంబంధించిన ఇన్ఛార్జి మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. సార్, ఎలా ఉంది ప్రస్తుతానికి? అంటే ప్రచారం ఎలా ఉంది? రూట్ మ్యాప్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? ప్రజల్లో యొక్క స్పందన ఎలా ఉంది? ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం ఎవరి పక్కన ఉంది అంటే ఇవాళ కేసీఆర్ పక్కకు ఉందనేది కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నారు. కేసీఆర్ గారే గెలుస్తున్నారు అని ఎందుకు చెప్తున్నారు? మా విజయం ఇవాళ ముస్లిం సంబంధించినటువంటి మంత్రి పదవి లేదు, 23 నెలల నుంచి మంత్రి పదవి లేదని చెప్పి పోరాడిన భాగమే ఇవాళ ఒక ముస్లిం సోదరికి ఇలా మంత్రి పదవి ఇవ్వడం మా విజయం. అంటే మాస్ వంటి వాళ్ళం ప్రతిపక్ష వాళ్ళం ఇవన్నీ ఏళ్ళు చూపెట్టాం కాబట్టి ఇవాళ స్పందించి ఢిల్లీ నుంచి గల్లీ దాకా మీద పడి ఇవాళ వచ్చి ఆగా మేఘాల మీద మంత్రి పదవి ఇప్పియగలిగిందంటే కీలక పాత్ర కేసీఆర్ గారు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసిన తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఒక గౌరవం మా తెలంగాణ రాష్ట్రానికి ఒక మంత్రి పదవి మైనార్టీకి ఇవ్వడం సంతోషిస్తున్నాం. ఈ దుర్మార్గమైనటువంటి 23 నెలల పరిపాలనలో హైదరాబాద్ నగరంలో మంచినీరు లేక అల్లాడిపోయి ప్రమాదం తీసుకొచ్చారు. ట్యాక్సులు ఇవాళ డబుల్ ట్రిబుల్ ట్యాక్సులు వేస్తా ఉన్నారు. వాటర్ ట్యాక్సులు 20,000 లీటర్ల నీళ్లు మేము ఫ్రీగా ఇస్తే దానికి ట్యాక్స్ వేస్తా ఉన్నారు. 9 బ్రాహ్మణులకు మేము ఫ్రీ ఇచ్చినటువంటి కరెంటును వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చే ప్రమాదం చేస్తా ఉన్నారు. చాకలి వాళ్ళకు మేము ఫ్రీ కరెంట్ ఇస్తే వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మికి ఆడపడుచులకు ₹1,00,000 ఆ రోజున కళ్యాణ లక్ష్మి శాతం వారి కింద ఇస్తే తులం బంగారం ఇస్తాను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఇవాళ ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి హైదరాబాద్ నగరం ఏ ఒక్క ఇల్లు ఇవ్వకపోవడం, ఇవాళ మీరు ఒక రోడ్ వేయకపోవడము, ఒక డ్రైనేజ్ వేయకపోవడము, ఎన్ని రకాలుగా హైదరాబాద్ ప్రజలను మోసం చేసిరన్నటువంటిది ఇలా ప్రజలు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈడ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది. హైదరాబాద్ నగర ప్రజల ఏదైతే తీర్పు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగబోతా ఉంది. 3 మంత్రులు కూరగాయల మార్కెట్ పోతే కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు లేచి తిట్టే పరిస్థితి వచ్చి మీ భాగ్యం. ఎక్కడన్నా ముఖ్యమంత్రి తిట్టే చరిత్ర ఇక్కడ చూడలే. అంటే కడుపు మండి ఇలా ప్రజలు ఇలా కాంగ్రెస్ నిరుతుర్రంటే మీరు పెట్టినటువంటి బాధలు, మీరు పెట్టినటువంటి కష్టాలు ప్రజలు మర్చిపోరు నాయన. మీరు పైస రూపకంగా భయపెడుతున్నారు, రౌడీజం చేయాల ప్రయత్నం చేస్తున్నారు, మా కార్యకర్తలను పట్టుకొచ్చి కణవలేసి రాత్రికి చంపేసామని భయపెడుతున్నారు. ఎవరుడో భయపడరు. మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఏకపక్షంగా మనకు ఓటైపోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలిపిపోతా ఉన్నారు. ప్రజలకు ఇచ్చే సూచన ఏంటిది? రేపు రూట్ మ్యాప్ అనేది ఎలా ఉండబోతుంది? రూట్ మ్యాప్ అన్నటువంటి కార్యకర్తలు చెప్పాం. జనం ఎక్కువ వస్తామని చెప్తా ఉన్నారు. దాన్ని బట్టి మేము రోడ్లు చేయమని చెప్పాం. ఎందుకంటే మేము కొంతమందిని గ్యాదరింగ్ అంటే లేలేరన్నా చాలా ఎక్కువ వస్తారు జనాలు. కేసీఆర్ గురించి అంటే బయటకు వస్తున్నారు జనాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. దాని ప్రకారమే రూట్ మ్యాప్ ప్లాన్ చేశాం. ఎర్రగడ్డ డివిజన్ 6వ తారీఖు కాబోతా ఉంది. ఖచ్చితంగా మా కార్యకర్తలు ఉన్నటువంటి పబ్లిక్ స్వచ్ఛంగా రాబోతా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఫెయిల్ అయిందని చెప్తున్నారు. దానితో పాటుగా గత 23 నెలలుగా లేనటువంటి మైనార్టీల ప్రేమ కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి అనే ఆశ చూపెడుతున్నారు. తప్పితే ముస్లిం మైనార్టీలకు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి అనేది దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం శూన్యం అని చెప్పక తప్పదని మాధవరం కృష్ణారావు గారు చెప్పినారు. దాంతో పాటుగా రేపు రాబోయే ఏదైతే రోడ్ షో ఉందో రోడ్ షోకు సంబంధించిన ప్రణాళికలు కూడా స్థానిక కార్యకర్తలని నాయకులందరితో సంప్రదింపు చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగిరేస్తుందని కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెబుతున్నారు. కెమెరామెన్ శివతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.